హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే చామ దుంపల పులుసు, చామగడ్డల పులుసు చేసుకుందాము. దానికి ముందుగా మనము బాగా ఉడికించుకొని కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. వాటిని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇది కొద్దిగా చిట్పటలాడాలి. ఆవాలు, చామదుంపలను చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే మసాలా బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము 2 మీడియం సైజ్ ఆనియన్స్, గార్లిక్ దంచుకోవాలి. దీన్ని వేసుకుందాం. ఆనియన్స్ బాగా రోస్ట్ అవ్వాలి, బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి. అంతవరకు రోస్ట్ చేయాలి. అప్పుడే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు మనము 2 మీడియం సైజ్ టమాటోస్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఇది మీరు పీసెస్గా కూడా వేసుకోవచ్చు, కానీ పేస్ట్ చేస్తే గ్రేవీ చాలా థిక్గా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే దీన్ని పేస్ట్గా చేసి వేసుకున్నాము. ఇది బాగా మనము కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాలంటే ఈ టమాటో దాంట్లో నుంచి ఆయిల్ బయట వచ్చినప్పుడు తర్వాత మనం మిగతా వేసుకుందాం. ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేసామండి. చూడండి, ఆయిల్ బాగా ఇప్పుడు పైకి వస్తుంది. ఇప్పుడు మనము ఇందులో ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ వాటర్ని తీసుకున్నాము. ఆ వాటర్ కూడా వేసుకున్నాము. ఇందులోనే మనము రుచికి తగినంత చిల్లీ పౌడర్, కారం వేసుకోవాలి. ఇది మనము బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఈ గ్రేవీని అంతా ఉడకనిద్దాము. గ్రేవీ చూడండి, ఆయిల్ పైకి వస్తుంది, చాలా బాగా మగ్గింది. ఇందులో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపి 5 మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్లో పెట్టండి. చూడండి, ఈ గ్రేవీ బాగా తెరులుతుంది కదా. ఇప్పుడు మనము ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని ఇందులో వేసుకున్నాము. ఆల్రెడీ ఇవి ఉడికాయి కాబట్టి మరీ ఏమి ఎక్కువగా ఉడకనవసరం లేదు. 5 మినిట్స్ చాలు, గ్రేవీ చిక్కబడుతుంది. గ్రేవీ చిక్కపడింది, స్మెల్ సూపర్గా ఉందండి. ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము, కొరియాండర్ పౌడర్, స్మెల్ బాగుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ కూడా చూస్తాము. వావ్, పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్సలెంట్గా ఉందండి. ఇది ఒక 2 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుంటే చాలు. ధనియాల పొడి వేసిన తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఇంతేనండి,
ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు, చామగడ్డల పులుసు రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తీసుకుందాం. మనం ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డల పులుసు రెడీ అయింది. మీరు కూడా చేసుకొని తిని నచ్చితే నా వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.